ఖానాపూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కోడలి కుటుంబం భయంగా నిలబడి ఉంది. నానమ్మ, మనం ఇక్కడ ఎంతసేపు ఉండాలి? నాకు కాళ్ళు లాగుతున్నాయి. నా బాధ ఎవరికి చెప్పుకోనే మానవరాలా. అత్తయ్య, మనకు కొంచెం దూరంలో బెంచి ఉంది, వెళ్ళి అక్కడ కూర్చోండి. వామ్మో, నేను ఎక్కడికి వెళ్ళను కోళ్ళ, ఇక్కడే నిలబడి ఉంటాను. ఆ రైల్వే అధికారి కోపంగా వచ్చి అర్థం కాని భాషలో తిడతాడు. వాడు అమ్మ కడుపు మాడా. ఏం కాదులే శారదా, వెళ్ళలా కూర్చో. ఆ అధికారి వచ్చినప్పుడు కాళ్ళను చూపించు, నొప్పులున్నాయని చెప్దాంలే, అప్పుడు అర్థం చేసుకుంటానులే. నాకు నమ్మకం లేదండి. వెళ్ళండి అత్తయ్య, పిల్లలతో కలిసి కూర్చోండి. ఆ సార్ వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్దాం. అవునమ్మా, పిల్లలతో వెళ్ళి అక్కడ కూర్చో. ఏదైతే అది అవుతుంది, తర్వాత చూసుకుందాంలే. ఎవరితోటి మనకు గొడవలొద్దు బాబు. ఇది మన ప్రాంతం కాదు. ఇక్కడ ఎవరికే మన భాష వచ్చేలా లేదు. అసలు మన భాష అర్థం అవ్వట్లేదు కూడా. ఆ అధికారితో గొడవ పడడం ఎందుకు చెప్పు? ఆయన వచ్చి ఎవరికి ఇట్టాగి నిలబడదాంలే. నానమ్మ, నేను వెళ్ళి కూర్చుంటాను. నిలబడ్డం నా వల్ల కాదు. నేను కూడా వస్తానన్నయ్య, నాకు కూడా కాళ్ళు లాగుతున్నాయి. పిల్లలో ఎక్కడికి వెళ్ళబాకండి, అధికారి వచ్చాడంటే. అప్పుడే టీసీ అధికారి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అందరూ లైన్లో నిలబడి ఉన్నారు. వాళ్ళని కోపంగా చూస్తాడు. శారద వాళ్ళు భయంగా అధికారిని చూస్తూ ఉంటారు. టీసీ శారద దగ్గరికి వచ్చాడు. శారద అతన్ని చూసి, ఈడమ్మ కడుపు మాడ, నా మనవడితో కలిసి ముగ్గురు మొనగాళ్ళు పక్కన కనిపిస్తుంటే ఈడు మాత్రం నా దగ్గరకు వచ్చే నిలబడ్డాడు. నన్ను మాత్రమే చూస్తున్నాడు. ఈడి కళ్ళల్లో జీడి పొయ్య, ఈడి కళ్ళతో గోలిలాట ఆడుకోను. ఈడి కళ్ళకి ఏదైనా పేరు లేని దిక్కుమల్ల రోగం రాను. పోరా, నా ముందు నుంచి వెళ్ళిపో, నీ కళ్ళని కాకులు పొడవా అని తిట్టుకుంటూ టీసీని అదోలా చూస్తూ ఉంటుంది. టీసీ అధికారి కోపంగా చూస్తూ, మీరంతా ఎందుకు టికెట్లు తీసుకోలేదు? హిందీలో టీసీ అధికారి అడగగానే అందరూ ముఖాలు చూసుకుంటూ ఉంటారు. వెర్రి ముఖాలేసుకొని ఎందుకలా చూస్తున్నారు? మీరంతా ఎందుకు టికెట్స్ తీసుకోలేదు? టికెట్స్ లేకుండా జర్నీ చేస్తే ఫైన్ కట్టాలి. ఓ కోళ్ళ, ఈడు నీ దగ్గర పిలుచుకోవే, నా కాళ్ళు చేతులోనికి పోతున్నాయి. ఈడలాగే నా ముందు నిలబడి నన్ను గనక ఎట్టకి సోత్తా ఉంటే ముంగిసం చూస్తున్నట్టుగా ఉంది. ఈడిని నీ దగ్గర పిలుచుకోవే. సార్, టీసీ అధికారి అనామిక దగ్గరికి వచ్చాడు. అనామికని అదోలా చూస్తూ ఉంటాడు. అత్తయ్య, మావయ్య, ఏవండి పిల్లలు, నేను 3 లెక్క పెడతాను. నీ అమ్మ కడుపు మాడ, పులి మేక ఆడేది ఇప్పుడేనా కోళ్ళ? పులి మేక అంటే ఏంటి? శారదా, కాసేపు నువ్వేం మాట్లాడబాకు. కోడలు తన తెలివితో మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని చూస్తుంది. నువ్వు కంగారు పడుతూ కోడలు చేస్తున్న పని ఆడుకోవద్దు. నువ్వు చెప్పమ్మా కోళ్ళ. అత్తయ్య, నేను చెప్పేది పులి మేక ఆడవని కాదు. నేను 3 లెక్క పెట్టగానే అందరం కలిసి దండం పెడదాం, వదిలిపెట్టేమని బ్రతిమాలుకుందాం అత్తయ్య. అవును కోళ్ళ, మనం చెప్పేది అతనికి అర్థం కాదుగా. అతను అడుగుతున్నది మనకు అర్థం కావటం లేదు. అందుకని మనం దండం పెడితే అర్థం చేసుకుంటాడేమో అనిపిస్తుంది. సర్లే కోళ్ళ, నువ్వు 3 లెక్క పెట్టు. అనామిక 3 లెక్క పెడుతుంది. అందరూ కలిసి మన్నించమన్నట్టుగా దీనమైన ముఖాలతో దండం పెట్టారు. టీసీ అధికారికి వాళ్ళని అలా చూడగానే జాలి కలిగింది. ఇక వాళ్ళని వదిలిపెట్టేశాడు. శారద కుటుంబం మొత్తం ఊపిరి పీల్చుకొని ఆ స్టేషన్ నుంచి బయలుదేరి అలా నడుచుకుంటూ దట్టమైన అడవి ప్రాంతంలోకి వచ్చారు. ఒక చెట్టు కింద అందరూ కూర్చున్నారు. తాతయ్య, దాహం వేస్తుంది. ఈ అడవిలో ఎక్కడైనా నీళ్లున్నాయేమో చూడండి. అలాగే తినడానికి కూడా ఏమైనా ఉంటాయేమో చూడు తాతయ్య. సరే పిల్లలు, నేను నా కొడుకెళ్ళి చూసొస్తాం. అంతవరకు ఇక్కడే ఉండండి. సరే తాతయ్య. అనామిక, పిల్లల్ని చూస్తూ ఉండండి. చెట్టు నీడ చల్లగా ఉంది కదా అని అత్తా కోడలు పడుకునేరు. ఆకలవుతుంటే నిద్ర ఎట్టబట్టుద్దిరా. ముందు మీరెళ్ళి తాగడానికి ఏమైనా నీళ్లు, తినడానికి పళ్ళున్నాయా చూడండి, వెళ్ళండి. మావయ్య, ఈ అడవిని చూస్తుంటే చాలా పెద్దదనిపిస్తుంది. చీకటి పడితే మనం ఈ అడవిలో ఉండడం చాలా ప్రమాదకరం. చీకటి పడేలోపు మనం ఈ అడవిని దాటేయాలి, లేదంటే మనం చిక్కుల్లో పడే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. సరే అనామిక, నేను నాన్న అడవిలో చకచక తిరుగుతూ నీళ్లు గాని పళ్ళు గాని ఎక్కడైనా ఉన్నాయేమో చూస్తాం. మీరు జాగ్రత్తగా ఉండండి. రమేష్, ప్రసాద్లు అడవిలో తిరుగుతూ నీళ్ల కోసం పళ్ల కోసం చూస్తూ ఉంటారు. శారద, అనామిక పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ కబుర్లు చెప్తూ ఉంటారు. తండ్రి కొడుకులకి అడవిలో పారుతున్న సెలయేరు కనిపించింది. ఆ తర్వాత పళ్ల కోసం చూశారు. పళ్ళు కూడా దొరికాయి. తండ్రి కొడుకులు ఆ పళ్ళను తీసుకుని శారద వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్లకి పళ్ళిస్తారు. అందరూ పళ్ళు తింటూ ఉంటారు. ఈ పళ్ళు తినండి, తాగడానికి ఈ పక్కనే సెలయేరు కూడా ఉంది.
అక్కడికెళ్ళి నీళ్లు తాగి మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేద్దాం. చీకటి పడితే చాలా ప్రమాదం. ఇక పళ్ళు తిని సెలయేటి దగ్గర నీళ్లు తాగి అందరూ అడవిలో నడుచుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత, నానమ్మ, ఈ అడవిని చూస్తుంటే చాలా భయంగా ఉంది. మనం తొందరగా అడవిలో నుంచి బయటపడాలి. అందుకే కదా మనవరాలా చకచక అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాంగా. అందరూ మాట్లాడుకుంటూ అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎంత నడిచినా అడవి మాత్రం వాళ్ళు దాటలేకపోతున్నారు. ఇదేంటే కోళ్ళ, ఎంత నడిచినా మనం ఈ అడవిని దాటి ముందుకెళ్ళడం లేదేంటి? నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయే. ఇక నడవడం అయితే నా వల్ల కాదు. పెద్దదానివి నువ్వే అలా అంటే మరి పిల్లల పరిస్థితి ఎలాగత్తయా? అమ్మా, నానమ్మ బయటికి చెప్పింది, నేను చెప్పట్లేదు అంతే. అవునమ్మా, మా కాళ్ళు కూడా లాగుతున్నాయమ్మా. కాళ్ళు లాగినా, బాగా నొప్పులు పుట్టినా, చివరికి కాళ్లకు పుళ్ళొచ్చినా సరే మనం అడవి నుంచి వెళ్ళిపోవాలి. నడవండి, మరింత వేగంగా నడవండి. అవును పిల్లలు. శారదా, నువ్వు కూడా నడక ఆపొద్దు. నడక ఆపితే ఈ అడవిలో నా అంతమైపోతావని నాకు అర్థం అవుతుంది. అందుకే నేను ఎక్కడ నడక నాపను గాని ముందుకు నడుస్తానే ఉంటాను. అందరూ మాట్లాడుకుంటూ చీకటి పడుతూ ఉండగా అతి కష్టం మీద అడవి దాటుకుని ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు. చుట్టూ చూశారు. అంతా ఎడారి. రాళ్ళు రప్పలు తప్ప ఏమీ లేవు. చీకటి పడుతూ ఉంటుంది. అందరికీ భయంగా ఉంటుంది. నానమ్మ, నాకు చాలా భయంగా ఉంది, నన్ను ఎత్తుకో. శారద భవ్యని ఎత్తుకుంది. కాళ్ళ, ఇప్పుడు మనం ఎక్కడుందాము? పూర్తిగా చీకటి పడకముందే మనం ఉండడానికి ఏదో ఒక ప్లేస్ ఎతకవే. చూస్తున్నాను అత్తయ్య. ఏవండి, మీరును కొడుకు కూడా ఎతకండి. మనం ఉండడానికి ఏదైనా చోటు ఎతకండి, చీకటి పడిపోతుంది. రమేష్ ఒకవైపు వెళ్లి చూస్తాడు. రాళ్ళు రప్పలు తప్ప ఉండటానికి సరైన చోటు కనిపించటం లేదు. రమేష్ నిరాశపడ్డాడు. ప్రసాద్ మరొక వైపుకు వెళ్లి చూశాడు. అతనికి కూడా ఎలాంటి చోటు కనిపించలేదు. ఇద్దరు అత్తాకోడల దగ్గరికి వచ్చారు. లాభం లేదనామిక, ఈ ఎడారి ప్రాంతంలో మనం ఉండటానికి చోటే లేదు. ఇలా బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిందే. ఈ పరిస్థితి చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది శారదా. శారదా పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అనామిక మాత్రం ధైర్యం చేసి ఆ చీకట్లో ఆ ఎడారిలో వెతుకుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒకచోట ఎండిన గడ్డి, కొన్ని కట్టెలు కనిపించాయి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అనామిక రాళ్లతో నిప్పుని తయారు చేసి గడ్డిని ముట్టించింది. మంట పెద్దగా మండుతూ ఉంటుంది. అందరూ ఆ మంట దగ్గరికి వచ్చారు. అనామిక ఆ మంట మీద కట్టెలు పెట్టింది. కట్టెలు అంటుకున్నాయి. మండుతూ ఉంటుంది. మంటున్నంత వరకు మనకే భయం ఉండదు. అందరూ మంట చుట్టూ కూర్చోండి, నేను వెళ్ళి మిగతా కట్టెలు తీసుకొస్తాను అని చెప్పిన అనామికకి కొంచెం దూరంలోనే ఆ మంట వెలుగులో ఒక సొరంగం కనిపించింది. అక్కడ చూడండి, ఒక సొరంగం కనిపిస్తుంది. మనం అక్కడ ఉన్నాం. అందులో ఏదైనా క్రూరమైన జంతువు ఉంటే? అత్తయ్య, అలాంటిది ఏదైనా ఉంటే మనం ఇక్కడికి రాగానే మన మాటలు వినగానే అవి దాడి చేసేవి. అలా చేయలేదంటే అందులో ఏ క్రూర జంతువులు లేవనే కదా అర్థం. అవును కోళ్ళ, నేను కూడా నీతో పాటు వస్తాను, పదమ్మా. ఇద్దరూ కలిసి మండుతున్న కట్టెలు పట్టుకుని లోపల సొరంగంలోకి వచ్చారు. అందులో ఎలాంటి క్రూరమైన జంతువు వాళ్ళకి కనిపించలేదు. ఒకవైపు ఆ సొరంగం మూసుకొని ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ ఆ సొరంగంలోనే ఉంటారు. అనామిక, అమ్మా నాన్న పిల్లలు పడుకున్నారు కదా, నేను మెలకుగా ఉంటాను, నువ్వు కాసేపు పడుకో. నాకు నిద్ర రావట్లేదండి. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. పూర్తిగా తెల్లారింది. అందరూ ఆకలితో అల్లాడుతూ ఉండగా ఉన్నట్టుండి గాలి దుమారం లేచింది. అంతే, ఎడారి ప్రాంతంలో గాలి సుడులు తిరుగుతూ ఉంటాయి. అది సొరంగం మీద నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక్కసారిగా సొరంగం మొత్తం కూలిపోతుంది. అక్కడ ఒక చిన్న రంధ్రం మాత్రమే ఉంటుంది. ఆ రంధ్రం నుంచి వెలుగు లోపల పడుతూ ఉంటుంది. సొరంగం లోపల ఉన్న శారదా పిల్లలు భయపడుతూ ఉంటారు. అత్తయ్య, పిల్లలు భయపడొద్దు, నేను ఆయన కలిసి కూలిన రాళ్ళని తీసేస్తాము అని అనామిక, రమేషు సొరంగం లోపలి నుంచి బలంగా బయటికి నెట్టేస్తూ ఉంటారు. అలా కొంచెం కొంచెం సొరంగం ముందు కూలిన రాళ్ళని, మట్టిని నెడుతూ ఉంటారు. కాసేపటికి పూర్తిగా సొరంగ ద్వారం తెరుచుకుంటుంది. అందరూ ప్రాణాలతో ఆ సొరంగం నుంచి బయటపడతారు. అందరూ కలిసి ఓపిక తెచ్చుకుని ఆ ఎడారి ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్లకి ఒక ఊరు కనిపించింది. అనామిక కుటుంబం ఆ ఊరికి చేరుకుంటుంది. ఎంతో ప్రశాంతంగా ఉన్న నవోదయ కాలనీలో ఒకచోట అత్తాకోడళ్ళు శారదా, అనామిక కలిసి ఇస్త్రీ డబ్బా పెట్టుకుని ఆ కాలనీ వాళ్ళ బట్టల్ని ఐరన్ చేస్తూ ఉంటారు. శారద భర్త పేరు ప్రసాద్. ఆ కాలనీలోకి వచ్చే పెద్ద గేటు దగ్గర వాచ్మెన్ పని చేస్తూ ఉంటాడు. అనామిక భర్త రమేష్ ఆ కాలనీ వాళ్ళు చెప్పే పనులు చేస్తూ ఉంటాడు.
కూరగాయలు తీసుకొచ్చి ఇవ్వటం, కరెంటు బిల్లు, వాటర్ బిల్ కట్టటం ఇలాంటి వాటితో పాటు వాళ్ళు చెప్పే ఇతర పనులు కూడా చేస్తూ ఉంటాడు. అలా శారద కుటుంబం ఆ కాలనీని నమ్ముకొని అదే కాలనీలో ఒకచోట రేకుల ఇల్లు వేసుకుని జీవిస్తూ ఉంటారు. ఒకరోజు, ఏంటి ఈరోజు అత్తాకోడలిద్దరు ఇంకా ఇస్త్రీ చేయడం మొదలుపెట్టలేదు? మేము ఇస్త్రీ చేయాలంటే బట్టలు తీసుకురావాలి కదండి. ఓ అవును కదా, సరే నేను వెళ్ళి తీసుకురాను అనామిక. వద్దులే బాబు, నువ్వేదో పని మీద వెళ్తున్నట్టున్నావుగా, ఎల్లు. సరేనమ్మా, నేను మార్కెట్ దాకా వెళ్తున్నాను. కోళ్ళ ఎల్లి ఈరోజు ఇస్త్రీ చేయాల్సిన బట్టలను తీసుకురాపో. అత్తయ్య, కాలనీ మొత్తం తిరిగొచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. అందుకని మీరు ఒకవైపు వెళ్ళి బట్టలు తీసుకురండి, నేను ఇంకోవైపు వెళ్ళి బట్టలు తీసుకొస్తాను. సర్లే మరి, నేను ఉత్తరం వైపుకి వెళ్ళి బట్టలు తీసుకొస్తాను. శారద వెళ్ళిపోయింది. అనామిక గేటు దగ్గర కూర్చొని వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్న ప్రసాద్ దగ్గరకు వచ్చింది. ఏంటమ్మా కోళ్ళ, ఇలా వచ్చావేంటి? మావయ్య, నేను అత్తయ్య ఇస్త్రీ చేసే బట్టలు తీసుకురావడానికి వెళ్తున్నా. ఇస్త్రీ డబ్బా వైపు చూస్తూ ఉండండి. సరే కోళ్ళ. అనామిక అక్కడి నుంచి బయలుదేరి సుమతి ఇంటికొచ్చింది. తలుపు తెరిచి ఉండటంతో అనామిక లోపలికి అడుగు పెడుతూ ఉండగా సుమతినే గుమ్మం దగ్గరికి వచ్చింది. కోపంగా అనామికాని చూస్తూ, ఏ అనామిక, అక్కడే ఉండు, లోపలికి రాబాక, బయటే ఉండు. సరే మేడం, నేను గదిలోకి వెళ్ళి బట్టలు తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. నేను అలా లోపలికి వెళ్ళగాని నువ్వెలా లోపలికి అడుగు పెట్టావో కాలు విరక్కొడతాను. లేదమ్మగారు, తమరు వద్దని చెప్పిన తర్వాత నేనెందుకు మీ ఇంట్లోకి వస్తాను చెప్పండి. లోపలికి రాను, ఇక్కడే ఉంటాను. బట్టలు తీసుకొచ్చి ఇచ్చేయండి. సుమతి వెళ్ళిపోయింది. అనామిక గుమ్మం దగ్గర నిలబడి ఉంటుంది. శారద అపర్ణాదేవి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది. అమ్మగారు, అమ్మగారు, ఇస్త్రీకి బట్టలు ఎత్తారా తల్లి? అపర్ణాదేవి బయటకొచ్చింది. హాల్లో నిలబడి ఉన్న శారదని చూసి ఆవేశం తెచ్చుకుంది. ఎంత పొగరే నీకు! ఇస్త్రీ బట్టలు చేసుకుంటూ జీవించే నువ్వు సరాసరి మా ఇంట్లోకొచ్చావు. ముద్దు నష్టపదానా, బయటికెళ్ళు. అయ్యా అమ్మగారు, నన్ను చూసి ఎవరో అనుకుంటున్నారు మీరు. నేనండి శారదని, మీ బట్టల్ని ఇస్త్రీ చేస్తాను కదా మేడం గారు, ఆ శారదనే. ఏదో ఈ ఇంటి చుట్టానివైనట్టు నేనమ్మా శారదని అంటున్నావు. వెళ్ళవే, మా ఇంట్లో నుంచి బయటికెళ్ళు. ఉదయం స్నానం చేసిన ముఖంలా లేదు. అయ్యో అమ్మగారు, ఎప్పుడు లేంది ఈరోజు ఎందుకు అట్ట మాట్లాడుతున్నారు? నిన్నటి వరకు ఇంటి బయట ఉండేదానివి కాబట్టి నీకు ఆ మర్యాద దక్కింది. నువ్వు గమనించావో లేదో శారదా, నేనెప్పుడు నీకు బట్టల్ని చేతికివ్వలేదు. గుమ్మం బయటే వేసేదాన్ని, తిరిగి వాటిని నువ్వు తీసుకొచ్చి బయట పెట్టేదానివి. నాకేం అర్థం కావడం లేదు అమ్మగారు. బయటికెళ్ళి నిలబడు, అన్నీ అవే అర్థమవుతాయి. శారద బయటకొచ్చి బట్టల కోసం చూస్తూ నిలబడింది. అపర్ణాదేవి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుతూ ఉంటుంది. శారద ఆ నీళ్లను చూసి బాధపడుతుంది. కన్నీళ్లు గారుతూ ఉంటాయి శారదకి. ఇక రమేష్ కూరగాయలను తీసుకుని గేటు దగ్గరికి వచ్చాడు. ఈ కూరగాయలు ఎవరికి బాబు? సుదర్శన్ సార్ వాళ్ళకి నాన్న. ఇలా చూడు బాబు, ఇంటి బయటే నిలబడి సారు అని పిలువు. మనం ఇంట్లోకి వెళ్ళొద్దు. ఆ సారోళ్ళు ఇంట్లోపలికి కాదు, ఈ కాలనీలో ఉంటున్న వాళ్ళ ఎవ్వరింట్లోకి కూడా వెళ్ళొద్దు. అదే మనకి వాళ్ళకి మంచిది. అయ్యో నాన్న, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళాలని మనకున్నా వాళ్ళు మనల్ని రానివ్వరుగా. గుమ్మం దగ్గరే నిలబడు అని చెప్తారు. నేనా గుమ్మం దగ్గరే వాళ్ళు వచ్చే వరకు నిలబడే ఉంటాను. లేదంటే వాళ్ళు తిడతారు నాన్న. ఏదేమైనా మనం బ్రతకడానికి వాళ్ళు ఈ దారి చూపించారు. వాళ్ళు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. అప్పుడే మనం 6 రకాల కూరలతో తినగలుగుతాం. అలాగే నాన్న. రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అత్తాకోడళ్ళు ఐరన్ చేయటానికి కావాల్సిన బట్టలు తీసుకుని ఇస్త్రీ డబ్బా దగ్గరికి బాధగా వచ్చారు. ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఏమైంది అత్తయ్య? ఇంట్లోకి వెళ్ళినందుకు అపర్ణదేవి ఎట్టబడితే అట తిట్టడమే కాకుండా ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుంది కోడలా. నేను సుమతి మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తెరిచిందని ఇంట్లోకి వెళ్ళబోతుంటే ఆ మేడం వచ్చి ఇంట్లోకి రామాకు, బయటే ఉండానా మీకు అని చెప్పి ముఖం మీదే తలుపేసేసుకుంది. నాకేమీ అర్థం కావడం లేదు అత్తయ్య. కోళ్ళ, ఈ కాలనీ వాళ్ళని మన వాళ్ళని మనం అనుకుంటున్నాము, కానీ వాళ్ళు మాత్రం మనల్ని పనోళ్ళుగానే చూస్తున్నారు, పనోళ్ళమే అనుకుంటున్నారు అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కూరగాయల సంచి పట్టుకుని రమేష్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ మాటల్ని విన్నాడు. అమ్మా అనామిక, ఇప్పుడే కాదు, మనం ఎప్పటికైనా పని వాళ్ళమే. వాళ్ళిచ్చే డబ్బులతోనే మనం 2 పూట్ల అన్నం తింటున్నాం, పిల్లల్ని చదువుకుంటున్నాం. ఈ విషయం మీరెప్పుడూ మర్చిపోవద్దు. ఏం మర్చిపోవడం లేదులేరా బాబు, ఇక నుంచి జాగ్రత్తలో ఉంటాంలే. అవునత్తయ్య, మనం ఎప్పట్లాగానే బట్టల కోసం వెళ్ళాలి, ఇంటి బయట నిలబడాలి, వాళ్ళిచ్చిన బట్టలు తీసుకుని రావాలి, ఐరన్ చేయాలి,
తిరిగి ఎవరి వాళ్ళకి ఇచ్చేయాలి. ఫస్ట్ తేదీన ఎవరి బిల్లులు వాళ్ళకి ఇచ్చేద్దాం. ఆ డబ్బులు మనం తీసుకుందాం. మన జీవితం, మన పిల్లల చదువుని చూసుకోవాలి అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుని ఐరన్ చేయటం మొదలు పెడతారు. రమేష్ కూరగాయల సంచిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఓ రోజున కాలనీ పెద్దలు ఆ కాలనీలో ఏర్పాటు చేసుకున్న పార్కులో మరో 2 రోజుల్లో రాబోతున్న జెండా పండుగని ఎలా సెలబ్రేట్ చెయ్యాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు అత్తాకోడళ్ళు ఆ మాటలు విని నవ్వుకుంటారు. ఆ నవ్వులు విని కాలనీ వాళ్ళు అత్తాకోడళ్ళ వైపు కోపంగా చూస్తారు. అత్తాకోడళ్ళు వెంటనే నవ్వటం ఆపేస్తారు. ఏయ్ శారదా, అనామిక, ఇద్దరు ఇలా రండి. అత్తాకోడలిద్దరూ భయంగా వాళ్ళ దగ్గరికి వచ్చారు. అనామిక, మేం కాలనీలో జెండా పండగని ఎంత గ్రాండ్గా జరిపించాలని మాట్లాడుకుంటుంటే మీ ఇద్దరెందుకు నవ్వుకుంటున్నారు? మీరందరూ పెద్దవాళ్ళు, గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారు. తెల్లవాళ్లు మనల్ని బానిసలుగా పాలిస్తున్నప్పుడు మనం ఒక్కటి, మనం భారతీయులమని ఎంతో పోరాటం చేసి సాధించిన జెండా పండుగని ఘనంగా కులాలకి మతాలకి అతీతంగా జరుపుకోవాలని మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనలో మనకి ఎన్నో భేదాలు, ఎన్నెన్నో గొడవలు. ఇంకా అక్కడక్కడ కులాల కోసం గొడవలు పడుతున్నారు, మతం కోసం మంటలు పెట్టుకుంటున్నారు. మనిషిని సాటి మనిషి మోసం చేస్తున్నాడు, పట్టింపులు పాటెత్తున్నారు. ఎక్కడి వరకో ఎందుకు మేడం, మన కాలనీలోని మీరందరూ కలిసి మమ్మల్ని ఎన్నెన్ని మాటలు అంటున్నారు, ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు. జెండా పండుగ రోజున మేం కానీ మా పిల్లలు కానీ రాకూడదని చెప్పారు కదా. జెండా పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసు కదా. కాలనీ వాళ్ళు మౌనంగా తలదించుకుంటారు. సారు, మా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే మన్నించండి. అవును మేడం, మాకు తెలిసిన జెండా పండుగంటే ప్రతి భారతీయుడు గర్వంగా చేసుకునే గొప్ప దేశభక్తి పండుగ. ఈ పండుగ కోసం అప్పుడు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. ఇప్పుడు సరిహద్దుల్లో ఇంకా ప్రాణాలు త్యాగం చేస్తూనే ఉన్నారు. మనం ఇక్కడ సుఖంగా ఉంటున్నామంటే అందుకు కారణం ఎందరో మహానుభావుల కష్టం ఉంది, కన్నీళ్లున్నాయి, చిందించిన రక్త మరకలున్నాయి. కానీ ఇక్కడ మనం మాత్రం తేడాలు చూపించుకుంటూ ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఉంటున్నాం. ఇది సరైన పద్ధతి కాదు మేడం. మమ్మల్ని మన్నించండి అత్తాకోడళ్ళు. అవును శారదా, ఇంకెప్పుడు మన మధ్య ఈ తేడాలు రావు. మనందరం కలిసి మన కాలనీలో జెండా పండుగని ఘనంగా జరుపుకుందాం. చాలా సంతోషం మేడం. సార్, నా మనవరాలు సుభాష్ చంద్రబోస్ వేషాన్ని స్కూల్లో వేసింది. అట్టాగి ఇక్కడ తీసుకొస్తాను, మీరు అనుమతి ఇవ్వండి. అలాగే శారదా, తీసుకోనరా. ఇదిగో ఈ డబ్బులుంచండి. అయ్యో బాబు, ఈ డబ్బులు మాకెందుకు? రేపు దేశభక్తి పండుగని మీ చేతుల మీదుగా జరిపించండి. అయ్యో మేడం, అంత పెద్ద బాధ్యత మాకెందుకు చెప్పండి. తీసుకోండి. మాకెందుకో మీ అత్తాకోడళ్లే మన దేశభక్తి పండుగని ఘనంగా చేస్తారు అనిపిస్తుంది. తీసుకోండి అని చెప్పగానే అత్తాకోడలు సంతోషంగా డబ్బులు తీసుకుంటారు. అక్కడి నుంచి వెళ్ళి బట్టలు ఐరన్ చేస్తూ ఉంటారు. కాలనీ వాళ్ళు కాసేపు మాట్లాడుకుని పార్క్లో నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు దేశం మొత్తం చేసుకునే దేశభక్తి పండుగ రోజు. కాలనీలో అత్తాకోడలు కలిసి ఘనంగా ఏర్పాట్లు చేస్తారు. భవ్య సుభాష్ చంద్రబోస్ వేషం వేసుకుని వచ్చింది. హరీష్ భగత్ సింగ్ వేషం వేసుకున్నాడు. కాలనీ వాళ్ల ఇష్టంతో అత్తాకోడళ్లే జెండా వందనం చేశారు. జనగణమన పాట మొదలైంది. అందరూ రెపరెపలాడుతున్న జెండాని చూస్తూ సెల్యూట్ చేశారు. పాట పూర్తయిన తర్వాత అత్తాకోడళ్ళు తండ్రి కొడుకులు కలిసి వచ్చిన వాళ్ళకి స్వీట్స్ పంచుతారు. వాటిని తీసుకుని అత్తాకోడలని మెచ్చుకుంటారు కాలనీ వాళ్ళు. అత్తాకోడలు ఎంతో సంతోషపడతారు. మరుసటి రోజు నుంచి ఆ కాలనీ వాళ్ళందరూ అత్తాకోడలతో కలిసిమెలిసి ఒక కుటుంబంలా ఉండటం మొదలు పెడతారు. వాళ్ళు కూడా సంతోషంగా జీవిస్తూ ఉంటారు.